అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంధాల విలువ. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. దేవీ నవరాత్రుల వల్ల కొంచెం టైమింగ్స్ అటు ఇటు అయినా అడ్జస్ట్ అవ్వగలరని నా మనవి. మ్యాథ్స్ నేను ఇన్ టైంకే రోజు స్టోరీస్ 4 పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వగలరని మనవి చేసుకుంటూ కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అది ఒక 3 BHK ఫ్లాటు. ఆ ఫ్లాట్లో 10 సంవత్సరాల వయసు గల పాప విద్య, 9 సంవత్సరాల వయసు గల బాబు విహారీ స్కూల్ నుండి వచ్చారు. వచ్చి రావడంతోనే ఇద్దరు కొట్టుకుంటూ లిఫ్ట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు గిచ్చుకుంటూ కొరుక్కుంటూ చేతికి దొరికిని విసిరేసుకుంటూ ఇంటికి వచ్చారు. అలా వచ్చిన పిల్లలు ఇంట్లోకి రాగానే అలా డోర్ లాక్ ఓపెన్ చేసేసి ధడేల్మని తలుపేసి లాక్ పెట్టేసి ఇక సోఫాలో ఎవరికి దొరికిన చోట వాళ్ళు బ్యాగులు విసిరేసి, బుక్స్ విసిరేసి, ఆ తర్వాత టైలు పడేసి, బెల్టులు పడేసి, షూలు విసిరేసి, సాక్సులు విసిరేసి, కనీసం చేతులు కాళ్ళు కూడా కడుక్కోకుండా ఫ్రిడ్జ్ మీద పడిపోయే వాటర్ బాటిల్స్ మూతలు తీసి పడేసి, ఆ వాటర్ బాటిల్స్ అలా తాగేసి అందులో నుంచి నీళ్లు కారిపోతున్నా పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ మీద, సోఫాల మీద పడేసి, ఒకళ్ళు టీవీ ఆన్ చేసుకొని కూర్చొని, మరొకళ్ళు వంటగదిలోకి వెళ్ళి స్నాక్స్ పెట్టుకుంటే, ఇంకొకళ్ళు ఓపెన్ చేసిన ఫ్రిడ్జ్ క్లోజ్ చేయకుండా అందులో వాళ్ళకి నచ్చినవి తీసుకొని తింటూ ఫ్రిడ్జ్ కుయ్యో 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 కుయ్యోమని సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ కూత పెడుతున్నా దాని ఘోష పట్టించుకోకుండా ఇక ఇద్దరు టీవీ ఛానల్స్ దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి బాధేసుకుంటూ, రక్కేసుకుంటూ, ఒకళ్ళు జుట్టు ఒకళ్ళు పీకేసుకుంటూ నానా యాగి నానా రచ్చగా ఉంది ఆ ఇంట్లో. ఇలా దాదాపు పిల్లలు స్కూల్ నుంచి 4 గంటలకు వస్తే అమ్మా నాన్నలో అవినాష్, ప్రియాంక ఇద్దరూ కూడా ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చేసరికి 7 అయింది. వచ్చే అమ్మా నాన్నలో బెల్లు కొడుతున్నారనే విషయం వినపడి కూడా నువ్వెళ్ళి తీయవే అంటే నేనెందుకు తీస్తాన్రా, నువ్వే వెళ్ళి తీయని పిల్లాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ చితక్ కొట్టేసుకుంటూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు నువ్వే వెళ్ళి తీసుకో, నాకే అమ్మా నాన్న నీకు కాదా, ఏమే నీకే అమ్మా నాన్నలు కాదా, నాకే అమ్మా నాన్నలా అని వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ ఇద్దరూ కలిసి అమ్మా నాన్నల్ని అలా ఒక 40 నిమిషాలు నిలబెట్టేశారు గుమ్మం ముందు. ఆ తర్వాత అరిచి 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 ప్రియాంక తలుపులు బద్దలు కొట్టేసరికి పిల్లను పడేసి జుట్టు బీకి కొరికేశాడు. పిల్లాడిని పడేసి కాలు కిందేసి తొక్కేసి రక్తం వచ్చేలా కొరికేసి గిచ్చేసింది గోళ్ళు దిగేలా. ఆ తర్వాత అమ్మా అనుకుంటూ పిల్ల తలుపు ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే అమ్మ తమ్ముడు నన్ను కొట్టాడే అంటే అక్కే నన్ను కొట్టిందమ్మా అనుకుంటూ పిల్లాడు. ఆ అమ్మాయి అలా కూరగాయలు, ఫ్రూట్స్, అలాగే హ్యాండ్ బ్యాగు అవన్నీ తీసుకుని భర్త అతని ల్యాప్టాప్ బ్యాగు, భార్య ల్యాప్టాప్ బ్యాగు అవన్నీ తీసుకొని లోపలికి అడుగు పెట్టేసరికి ఇల్లు ఒక రణరంగంలాగా, కురుక్షేత్రంలాగా ఘోరాతి ఘోరంగా ఉంది. అసలు ఆ టీవీ చూడటం ఏంటో, ఆ టీవీలో ఆ రిమోట్లు పగలగొట్టేయటం ఏంటో, రిమోట్ ముక్కలై పడిపోయిండే, సోఫాల నిండా అడ్డమైనవి పడిపోయిండే, వంటగది చూస్తే అబ్బో అసలు అది వంటగదేనా అనేంత ఘోరంగా డైనింగ్ టేబుల్ అంతా చండాలం చేసేసి ఇల్లంతా నానాయాగిగా ఉండేసరికి పిల్లాడిని చేరొక్కటి పీకుదామని ప్రియాంక చెయ్యెత్తి పెద్దగా బుద్ధుందా లేదా మీకు అని కేకేసేసరికి, ప్రియా పిల్లల్ని కొట్టొద్దని నీకెన్నిసార్లు చెప్పాను, ఏదైనా ఉంటే కూర్చోబెట్టి చెప్పుకోవాలి, చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు, ఎందుకురా అంత ఆవేశం నీకు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాపో, అన్నాక నే సర్ది చెప్తాను వాళ్ళకి, చెప్పుకో అయితే అని
తెచ్చినవి కూడా అవినాష్ మొహానే పడేసి ప్రియాంక ఫ్రెష్ అవ్వడానికని లోపలికి వెళ్ళిపోయింది. పిల్లల్ని ఏమిటర్రా ఇదే అంటే, లైట్ ఏం తెచ్చావు మా కోసం నాన్న, అమ్మ గురించి తెలిసిందేగా, అలా కాసేపు కప్పలా అరుసుద్ది, పిచ్చి కుక్కలా గొడవ చేసుద్ది, తర్వాత అదే నోరు మూసుకుంటుందిలే, కానీ నా కోసం నాకు ఇష్టమైనవి తెచ్చావా, నా కోసం నాకు ఇష్టమైనవి తెచ్చావా అని పిల్లలు అంటుంటే, తీసుకొచ్చానమ్మా అనే ముందు రండర్రా మీరని పిల్లల్ని తీసుకెళ్ళి చేతులు కూడా కడుక్కోలేదేమ్మా అని చేతులు కడిగిచ్చి తనే కూర్చోబెట్టి వాళ్ళకి తినిపించుకుంటుంటే ప్రియాంక ఫ్రెష్ అయ్యి వచ్చింది. నైటీ వేసుకునే కాస్త తల బద్దలైపోతుంది. 4 బిస్కెట్లు కాసిన టీ చుక్క పెట్టుకుందామని వంటగదిలోకి వెళ్తే వంటగది వాతావరణం చూసిన అమ్మాయికి ప్రాణం విసుగు పుట్టే గిన్నెలన్నీ పగలగొట్టేసుకొని పిల్లలిద్దరి దవడలు పగలగొట్టేయటానికని చెప్పి హాల్లోకి వచ్చింది. వచ్చేసరికి మీరు స్కూల్ నుంచి వచ్చి ఎంతసేపు అయిందిరా దున్నపోతుల్లారా, అడ్డగాడిదల్లారా, ఇద్దరు రాగానే షూ ర్యాకులో ఇద్దరు షూసు సాక్సు పెట్టుకోవాలి, బ్యాగులు మీ ఇద్దరి రూములు ఉన్నాయి కదా అందులో పెట్టుకోవాలి, రాగానే ఫ్రెష్ అయ్యి స్నానాలు చెయ్యాలి, కాసేపు వాకింగ్కి వెళ్ళి రావాలి, సైక్లింగ్ చెయ్యాలి, ఆ తర్వాత కాసేపు టీవీ చూస్తూ స్నాక్స్ తినాలి, తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పాను పశువుల్లారా మీకు అనే బెల్ట్ ఇక్కడ, టై అక్కడ, అసలు ఇది కొంపేనా అనే లాగి 2 తీసింది, పిల్లనొకటి పిల్లాన్నొకటి. ప్రియా అనేసరికి నోరు ముయ్యవి, కొద్దిగైనా జ్ఞానం ఉండాలి నీకు, ఏంటి అసలు ఇది కొంపే అంటారా దీన్నే అనేసరికి వాళ్ళు చిన్నపిల్లలు, నేను సర్ది చెప్పుకుంటా, నేను చూసుకుంటా, అయితే నువ్వే టీ పెట్టుకొని ఇదంతా క్లీన్ చేసి తీసుకురా, దీన్ని కొంపంటారా అనేసరికి నేను చేసుకుంటానుగా నువ్వు వెళ్ళవా ప్లీజ్ అనేసరికి ఆ అమ్మాయి అలా వెళ్ళి బుర్ర పంచేయక లాన్లో కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక అవినాష్ లోపల పిల్లల్ని ఒకవైపున లేపి వాళ్ళకి చక్కగా స్నానాలు చేయించి ఆ తర్వాత కూర్చోబెట్టి పాపతో బాబుతో హోంవర్కులు చేయించి అయిపోయిన తర్వాత పిల్లలకి కొట్టుకోకుండా టీవీ ఛానల్స్ చూడండమ్మా అని చెప్పి ఒకళ్ళకేమో తన బెడ్రూమ్లో టీవీ పెట్టి ఒకళ్ళకి హాల్లో టీవీ పెట్టి మీకు నచ్చినవి చూడండమ్మా అని చెప్పి ఆ తర్వాత ఇక ఇల్లంతా సర్ది ఆ చెత్త అంతా క్లీన్ చేసేసి తను ఫ్రెష్ అయ్యి భార్యకప్పుడు టీ పెట్టుకొని బిస్కెట్లు తీసుకొని వెళ్ళాడు. తల బద్దలైపోతుందని నేను అడిగింది నిన్ను 7 గంటలకి, నువ్వు తీసుకొచ్చింది ఇప్పుడు రాత్రి 11 గంటలకే నాకు టీ. ఈ టైంలో టీ తాగుతారా, ఎప్పుడు తెచ్చాను అన్నది కాదు, ప్రేమతో తెచ్చానా లేదా అన్నది పట్టించుకోవా ప్లీజ్ అన్నాడు. అనేసరికి మనమే కన్నామా పిల్లల్ని, వాళ్ళు ఎలా తయారవుతున్నారో చూస్తున్నావా, అసలు బంధాల విలువలు తెలియకుండా ఏంటవి ఇది అనేసరికి వాళ్ళని అనొద్దు ప్లీజ్, ఏంటిది కొడితే కొట్టనివ్వవు, తిడితే తిట్టనివ్వవు, నీకు మాత్రమే ఉన్నారా ఏంటి పిల్లలు, వాళ్ళంటే నాకు పంచ ప్రాణాలనే, వాళ్ళని ఏమైనా అంటే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా ప్రియా అనేసరికి పనమ్మాయిని రమ్మని ఫోన్ చేసి ఉండాల్సింది. ఏమని చెప్పనో పనమ్మాయి గురించి చెప్పాలంటే ఇందాక ఈ మంద స్కూల్ నుంచి రానే వచ్చిందంట గంగ. వచ్చేసరికి అదేదో పాపం పని చేసుకొని ఇల్లంతా నీట్గా అద్దంలా సర్ది మొత్తం నాకు ఫోటోలు తీసి వీడియో తీసి సెండ్ చెయ్యాలి, అది నాకు రోజు, దానికి తోడు సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అది చేసినా చెయ్యకపోయినా నాకు తెలుసుద్దే. అది అలా పని చేసుకుంటూ ఉండగా పిల్ల ఒక్క తోపు తోసేస్తే నువ్వేనా తోసేదని కింద పడిపోయిన దానే మీదెక్కి తొక్కేశాడంట పిల్లాడు. దాంతో కాలంతా ఇంకా నయం విరగలేదు, బెణికి దేక్కుంటూ కిందకు వెళ్ళి అలా ఎవరినో లిఫ్ట్ అడిగి పోయి హాస్పిటల్లో పడితే కాలు బెణికిందని బ్యాండేడ్ వేశారంట. పిల్లల పిశాచాల అమ్మ మా ఇళ్లల్లో కూడా ఉన్నారు, మేము అలగా జనం అంటారు కానీ మీకన్నా మేమే పద్ధతిగా పెంచుకుంటాం పిల్లల్ని, అసలు ఆ పిల్లలేందే, ఆ పిల్లలు అల్లరేందే, ఆ పిల్లలు గోలేందమ్మా, నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అమ్మగారు, వామ్మో వాయో కుయ్యో మొర్రో ఇంకొకళ్ళ మీదైతే కేసులు పెట్టేవాళ్ళు, మందనేసుకొని వచ్చేదాన్ని, మీ మంచితనం అయ్యగారి మంచితనం తెలుసు కాబట్టి పిల్లల్ని
ఏమీ అనకుండా వదిలేశానమ్మా. నేను మంచంలో పడిపోతే నేనే పొయ్యున్నాననుకోండి. ఇందాక ఆ పిల్ల తోసిన తోపుడికి, ఆ పిల్లాడు తొక్కిన తొక్కుడికి ఇంకా నయం కాలు తొక్కాడమ్మా. గొంతు తొక్కితే ఏమయ్యేది తల్లో, ఏదన్నా తీసుకొని వేసుంటే ఏమయ్యేది దేవుడో అని అది నానా రచ్చ నానా రగడా చేస్తే ఇప్పుడే దానికి ఒక 30,000 రూపాయలు గూగుల్ పే చేసి ఇక దాన్ని తగ్గాకే రమ్మనమని, అవసరమైతే ఏదైనా అమౌంట్ మళ్ళీ వేస్తాను, నాకు ఫోన్ కాల్ చేసి తగలడమని చెప్పి చచ్చాను. దానికి లీవ్ ఇచ్చి ప్లస్ దానికి ఇప్పుడు డబ్బులు సమర్పించుకొని మళ్ళీ ఇప్పుడు దాంతో అన్ని ఉపోద్ఘాతాలు చెప్పించుకొని అవసరమా అవి? ఇదంతా మనకే పోనీలేరా చిన్నపిల్లలు. ఏంట్రా చిన్నపిల్లలు, నాకు అర్థం కాదు. దేనికైనా ఒక హద్దుండదా అవి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో? నువ్వెందుకు అంత విపరీతమైన గారాబం చేస్తున్నావు? నువ్వు చేసేదేమైనా కరెక్ట్గా ఉందని నీకు అనిపిస్తుందా అని ప్రియాంక అలా కూర్చుంటే, ఎందుకు నువ్వు కూడా చిన్న విషయాన్ని పెద్ద చేస్తావు? మన పెళ్ళయిన తర్వాత నువ్వు 3 సంవత్సరాల వరకు ఫ్యామిలీ ప్లానింగ్ పాటిద్దాం అన్నావు. ఆ తర్వాత పుట్టారు వాళ్ళిద్దరూ. ఎందుకో వాళ్ళిద్దరూ పుట్టిన తర్వాత నా ప్రపంచమే వాళ్ళైపోయారు ప్రియా. నాకు పిల్లలన్నా నువ్వన్నా ఎంత ఇష్టమో తెలీదా నీకు అనేసరికి ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు అవినాష్ ఈలోగా కూర్చొని అలా ల్యాప్టాప్ ఓపెన్ చేశాడో లేదో ప్రియాంక లోపలికి వెళ్ళి వంట చేస్తానని ఆ అమ్మాయి పొద్దున పెట్టిన రసం ఉంటే ఆ రసానికి తోడు కాస్త చికెన్ ఫ్రై చేసి దానికి తోడు ఆలూ ఫ్రై చేసింది. చేసి ఏదో కాస్త ఫ్లేవర్డ్ రైస్ లాగా కుక్ చేసి వైట్ రైస్ కూడా వండిందే. అంత క్రితం రోజు వండిన చేపల పులుసు ఎలాగూ ఫ్రిడ్జ్లో ఉందే. కమ్మటి భోజనం తినే వాళ్ళకి అదే. దానికి తోడు చక్కగా అంత మ్యాంగోస్ ఉంటే జ్యూస్ చేసి మరీ అక్కడ పెట్టి ఉంచిందే. రెండర్రా భోంచేతురు కానీ అంటే ఈ చెత్త ఎవడు తింటాడో, మాకు బిర్యానీ కావాలి అని కొడుకంటే నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలని కూతురందే. అనేసరికి బయట ఒకవైపున చూస్తే వాతావరణం అంత బాగాలేదు, ఏంటో గాలుల్లాగా వస్తున్నాయి. మరొక వైపున చూస్తేనేమో చీకటి పడిపోయి 12 అయిపోతుంది, అర్ధరాత్రి టైము. దాంతో నోరు మూసుకొని తినపోతే అని ప్రియ అంటూ ఉండగా, పర్లేదులేరా నేను వెళ్ళొచ్చేస్తాను, కార్కి సిటివో. ఏంటవి ఈ టైంలో వెళ్తావా అంటే, పర్లేదు ఇక్కడి నుంచి 2 గంటల సేపు నువ్వు జర్నీ చేసుకుంటూ వెళ్తే కానీ ఇప్పుడు వాళ్ళు అడిగిన దాబాలో తీసుకురావటం అవ్వదు. పర్లేదులేరా వెళ్ళటానికి గంట రావటానికి గంట, పిల్లల కన్నా ఎక్కువ, మీరు లేచుండండి అమ్మా అని చెప్పి హడావిడిగా వెళ్ళాడు. వెళ్ళేసరికి పిల్లలు ఇక గెంతులు గెంతుకుంటూ ఇద్దరు టీవీలు ముందు 10ంటికి 11ంటికి పడుకోవటం అనేది వాళ్ళ హిస్టరీల్లో ఉండదు. కాబట్టి అలా కూర్చున్నారు. ఆ అమ్మాయి ఆలోచనలు అలా అలా తిరుక్కుంటూ వెళ్ళిపోయాయి గతంలోకి. అవినాష్ది తంది అరేంజ్డ్ మ్యారేజ్. తను ఎంటెక్ చదువుకుంది, అవినాష్ ఎంటెక్ చదువుకున్నాడు. అవినాష్ రైతువారి కుటుంబంలో పుట్టాడు, తను కూడా అంతే. అవినాష్ మంచివాడని, ఎంటెక్ చదువుకున్నాడని, పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తాడని, ఏ చెడు అలవాట్లు లేవని, మంచి మనసున్నవాడని, తనకొచ్చిన ఫస్ట్ మ్యాచే అతందే. ఇక అబ్బాయి నచ్చాడా నచ్చలేదా ఇలాంటి అడిగే అలవాటు ప్రియా వాళ్ళ నాన్నగారు మోహన్ రావుకి, వాళ్ళమ్మ అన్నపూర్ణకి అలవాటు లేదు. దాంతోనే ప్రియకి అవినాష్కి పెళ్ళి ఫిక్స్ చేసేశారు వాళ్ళు. బంగారం లాంటి కోడలు దొరికిందని మురిసిపోయారు. అవినాష్ వాళ్ళ అమ్మగారు గోదావరి, నాన్నగారు కమలేశ్వరరావు. ఆ తర్వాత ఇదిగో ఇలా కాపురం సిటీకి రావాల్సి వచ్చింది ఉద్యోగాల రీత్యా. ఆ తర్వాత ఈ ఉద్యోగాల హడావిడే. తను పోనీ తననే ఏదైనా కష్టపెడుతున్నాడా, అవి తనేమైనా కష్టపడట్లేదా అంటే పెళ్ళైన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. పెళ్ళైనప్పుడు పిల్లల గురించి ముందే వాళ్ళ లైఫ్కి ప్లాన్ చేసుకుని, మన రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుని అప్పుడు పిల్లల్ని కందాం అంటే ప్రియాంక కూడా సరేనని ఒక 3 సంవత్సరాలు ఆగి కందాంలే అందే. ఆ 3 సంవత్సరాల్లో ఆమెను తీసుకుని ఎన్నో ట్రిప్పులు. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటే, అదేంటి నా లైఫ్లో నేను ఇలా ఎప్పుడూ విదేశాలకు వెళ్ళలేదు, నా భార్యతో నేను వెళ్ళాలనుకోవటం తప్ప, అబ్బా చెప్తే వినవే, నేనేదో పక్కింటోడి పెళ్ళాన్ని రమ్మన్నట్టు ఫీల్ అవుతావేంటే, నా పెళ్ళాంతో నేను ఎంజాయ్ చేయాలనుకోవటం తప్ప అని మరీ తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత ఇక తను ప్రెగ్నెంట్ అయ్యిందే.
తనే అమ్మయ్యాడు, నాన్నయ్యాడు, అన్నీ అయ్యాడు. ఆ తర్వాత బేబీ షవర్లని, సీమంతాలని, ఆ తర్వాత ఫోటోషూట్లని అవి కూడా ఇక్కడ సిటీలోనే చేయించాడు. ఇక అయిపోయిందే. పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత విద్య అని పేరు పెట్టుకొని వెంటనే మళ్ళీ ప్రెగ్నెంట్ అయి బాబు పుట్టాడు. పుట్టేసరికి ఎందుకో అవినాష్కి పిల్లలంటే పిచ్చి ప్రేమ. పిల్లలు పుట్టేసరికి ప్రతిదీ వాళ్ళ గురించి తను ఆలోచించలేదేమో అంత ఆలోచిస్తాడు. ఉద్యోగం చేయరా నువ్వు కూడా అని అడిగాడు పెళ్లి చూపుల్లో. సరేనంది, చదువుకొని ఖాళీగా ఉండటం ఎందుకు అని. అలా ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూనే ఉంది. పొద్దున్నే లేవటం, లేచిన తర్వాత హడావిడిగా ఒకవైపున ఇంటి పని, ఒకవైపున వంట పని హడావిడిగా చేసుకోవటం, ఆ తర్వాత పిల్లల్ని రెడీ చేసుకోవటం, ఆ తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో దింపుకోవటం, ఈ హడావిడి సరిపోయేది. అయితే పిల్లలకి 5 ఏళ్ల వయసు వచ్చేసరికి పిల్లల్ని స్కూళ్ళల్లో వేయబోతున్నాం, ఇంకా డే కేర్ సెంటర్లో వేసే టైం అయిపోయింది అనుకునే సిచ్యువేషన్ కల్లా రేపు పిల్లలు ఎక్కడా కష్టపడకూడదనే చాలా కష్టపడి తనే ఈ 3BHK ఇల్లు కొన్నాడు. పాపకో బెడ్రూమ్, బాబుకో బెడ్రూమ్, తామిద్దరికి ఒక బెడ్రూమ్ అనే. బాల్కనీలో చిన్ని లాన్ కూడా ఏర్పాటు చేయించాడు. చాలా అందంగా స్పేషియస్గా ఉంటుంది ఇల్లు. ఆ తర్వాత బ్రాండెడ్ కారు కొన్నాడు. అల్లాటప్ప కారేమీ కాదు, ఇద్దరికి 2 లక్షల పైమాటే జీతాలు వస్తాయి. అలా అని జీతాలతోనే ఇవన్నీ కాదు, పిల్లల భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తాడు అవినాష్. ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకవైపున ఆఫీస్లో వర్క్ చేసుకుంటూనే మరొక వైపున ఖరీదైనటువంటి ఇళ్ళని సేల్ చేస్తూ ఉంటాడు. ₹1,00,00,000 లోపు అయితే 1%, దాటితే 2% కమిషన్. అతను మంచి ప్రాపర్టీలు ఇప్పిస్తాడు అనే దాంతో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో అతనికి చాలా మంచి పేరుంది. దాంతోపాటు మళ్ళీ ఎటు ప్రియాంకదే ఎక్కువ టైం ఉంటుంది షిఫ్ట్. ఆవిడకి 6:30 వరకు ఆఫీసులోనే సరిపోద్ది. తందే 4ంటికే ఆఫీస్ అయిపోద్ది. ఖాళీగా ఉండటం ఎందుకని ఒక చోట ఒక హాల్ లాంటిది అద్దెకి తీసుకొని అందులో పక్కనే ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేసరికి బ్యాచ్ల వైజ్గా 3 బ్యాచ్లకి బీటెక్ పిల్లల వరకు కూడా, ఇంటర్ పిల్లలకి, బీటెక్ పిల్లలకి, ఎంటెక్ పిల్లలకి కూడా ట్యూషన్ చెప్తాడు మొగుడు. అలా బాగా సంపాదిస్తాడు. ఆ ఫ్లాట్ల మీద డబ్బులు వస్తాయి. అవి కాకుండా మళ్ళీ ఇన్సూరెన్సులు ఒకటే, ఎగ్జామ్ కూడా రాశాడు. అలా మంచిగా అతని దగ్గర కోరి పిలిచి ఇన్సూరెన్సులు చేసేవాళ్ళు ఎక్కువ మందే. వాళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి పెళ్ళైన దగ్గర నుంచి మ్యూచువల్స్ చేస్తున్నాడు, పిల్లలకి చేస్తున్నాడు. అవి రేపొద్దున ఎలా లేదన్నా పిల్లకి ఒక 50 CR, పిల్లాడికో 50 CR వచ్చేంత ప్లానింగ్ ఉంటుంది తనకి. అది కాకుండా పిల్లలకి ల్యాండ్లు కొన్నాడు, పిల్లలకి అపార్ట్మెంట్లు కొన్నాడు, పిల్లలకి అని చెప్పి అవి కొన్నాడు, ఇవి కొన్నాడు. అసలు ఏది కొనలేదనే ఇంకా ఎంత ఆలోచిస్తాడంటే పిల్లకి 10 లక్షలు పెట్టి వడ్డాణం చేయించితే రేపొద్దున పిల్లాడు ఏదైనా అడగొచ్చేమోనని అదే 10 లక్షలు పెట్టి వాడికి మరొక చోట ప్రాపర్టీ కొని వాడి పేరు మీద పెట్టడమో ఆ డబ్బుల్ని దాయటమో చేస్తాడు. పిల్లకు ఒక గోల్డ్ ఫుల్ సెట్ కొంటే రేపు కొడుకు పెళ్ళాం వచ్చుద్దని ఒక ఫుల్ గోల్డ్ సెట్ కొని దాచి ఉంచాడు. ఏ విషయంలోనూ ఎక్కడా ఏది తక్కువ కానివ్వడో. వచ్చిన ప్రాబ్లం వల్ల ఒక్కటే, పిల్లల్ని తను చేసే అతిగారాభం. ఆ అతిగారాభంతో పిల్లకి 10 ఏళ్ల వయసు వచ్చినా, పిల్లాడికి 9 ఏళ్ల వయసు వచ్చినా పూర్తిగా హద్దులు దాటిపోయి ప్రవర్తించడం మొదలుపెట్టారు. పెళ్ళయ్యే తను కాపురానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయిందే. పిల్లలు పుట్టిన తర్వాత ఇదిగో పిల్లలు అలా స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన దగ్గర నుంచే 5 సంవత్సరాల నుంచి పుట్టింటి వాళ్ళు రామ్మ అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నా ఒక్కనాడు వెళ్ళటం కుదరదు. ఏదైనా సెలవులు వచ్చాయి అంటే చాలు పిల్లల్ని తీసుకొని ట్రిప్పుకు రెడీ అయిపోతాడు. మీరు వెళ్ళండి అంటే అలుగుతాడు. నేను నా భార్యతో నా పిల్లలతో వెళ్ళాలనుకోవటం, నేను
నేనేమైనా తప్పు చేస్తున్నానా? నాకుండద్దా ఎంజాయ్మెంటు, నాకుండద్దా రిలాక్సేషను, నాకుండవా సంతోషాలు, నాకుండవా హ్యాపీనెస్లు అంటాడు. పిల్లల పుట్టినరోజులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాడు. పిల్లలు ఎక్కడ కష్టపడతారోనని ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, వాళ్ళు చదివే స్కూల్లో లక్షల ఫీజులు కట్టి ఏసీ స్కూల్లో వాళ్ళని ఒక్క మాట స్కూల్లో అననివ్వడు. ఎటు అంత పోస్తున్నాం కాబట్టి సీసీ కెమెరా విజిలెన్స్ ఉంటుంది కాబట్టి తన ఫోన్ కనెక్ట్ చేయించుకొని చెక్ చేసుకుంటూ ఉంటాడు. పిల్లల మీద అంత దెబ్బ వేయరు టీచర్లు. వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోకపోయినా, వాళ్ళు అట్టెసర మార్కులతో పాస్ అయినా వాళ్ళని ఒక్క మాట అనడు. పిల్లలు అతి గారాబంతో ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నా ఇది తప్పు ఇది ఒప్పు అని ప్రియ చెప్పబోయినా చెప్పనివ్వడు. ఈరోజు కూడా పిల్ల 10 ఏళ్ల వయసు వచ్చి తన స్నానం తను చేయదు. పిల్లాడు 9 ఏళ్ళు వచ్చి చెయ్యడు. ఇక పొద్దున్నే లేవగానే పిల్లలు కాలకృత్యాలు తీర్చుకొని కేకలు పెడితే పిల్లాడికి తను స్నానం చేయిస్తూ పిల్లని దానికి ముందు అలా చక్కగా కట్టుకోమ్మ ఒక లంగా లాంటిది అని చెప్పి కట్టించి కూర్చోబెట్టి స్నానం చేసి ప్రియా వచ్చి దానికి శుభ్రంగా రుద్ది స్నానం చేయించు అంటాడు. తను మొత్తం సగం బడ స్నానం చేయించాక అయిపోయాక తలలు తుడిచి పిల్లలకి షూలు పాలిష్ చేసి పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చాక పనమ్మాయి గంగని పెట్టుకుంది. ఇంట్లో అన్ని రకాల మిషన్లు ఉన్నాయి. పిల్లల అల్లరికి హద్దు పొద్దు ఉండదు. గంగని రోజు కొడతాం, రోజు తిడతామే. ఒక రకంగా అది కాబట్టి ఈ కొంపలో పనిచేస్తుందేమో అనుకుంటుంది ప్రియ. ఇక పిల్లలు అడిగారంటే వాళ్ళు అడగకుండానే కొండ మీద కోతి తెస్తాడు. వాళ్ళు అడిగారంటే మాత్రం ఆకాశంలో అంతరిక్షంలో ఉన్న చందమామని నక్షత్రాలని ఎలా తేవాలా అని ఆలోచించుకుంటాడు. అంతా దాంట్లో తనకి చెప్పేది ఒక్కటే, ఇదిగో మా ఫ్రెండ్ కూతురు కంట డైమండ్ సెట్ కొన్నారంట. మన పిల్లకి 10 ఏళ్లే కదా, రేపు దానికి టీనేజ్ వస్తే అడుగుద్దో ఏమో, దానికోసం స్కీమ్ కట్టి మనము డైమండ్ సెట్ తీసుకుందాం. నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడి కొడుకు 10th అయిందో లేదో ఇంటర్కే వాడు 12 లక్షల బైక్ అడిగాడంట. రేపు మనోడు అడిగితే ముందే మనం ప్రిపేర్డ్గా ఉండొద్దు అని వాళ్ళ పిల్లలు స్పోర్ట్స్ కార్ అడిగారంట, వీళ్ళ పిల్లలు అది అడిగారంట, ఇది అడిగారంట. ఇంత దాంట్లో నీకేం కావాలి అని అడగటం. ఒకవేళ నన్ను అడగవేంటని ఆ అమ్మాయి అన్నా, కొనుక్కో నీకు నచ్చింది నేను వద్దన్నానా ఏంటి అనేస్తాడు. అన్ని రకాలు పొద్దున్నే హడావిడి పడుతూ కూడా తను వండాలి. వండకపోతే పిల్లకో రకం, పిల్లాడికో రకం. ముందు అవినాషే అలిగి కూర్చుంటాడు. ఏదో కాస్త కాఫీ పెట్టడం, టీ పెట్టడం వచ్చు కానీ మహానుభావుడికి మిగతా పనులేవి చేతగావు. దాంతో పిల్లకి 3 బాక్సుల్లో 3 రకాలు చెయ్యాలి, పిల్లాడికి 3 బాక్సుల్లో 3 రకాలు పెట్టాలి. అయిపోయి వాళ్ళిద్దరూ ఏదో ఒకటి తినేస్తారు. వచ్చేటప్పుడు కూతురు లిస్టు చెప్పుద్ది, కొడుకు లిస్టు చెప్తాడు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేలోపు 50 చోట్ల కారు ఆపుకుంటూ తీసుకొస్తాడు అవినాష్. చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ప్రియాంకకే. కొట్టబోతే కొట్టనివ్వడు, తిట్టబోతే తిట్టనివ్వడు, మందలించబోతే మందలించనివ్వడు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారు అల్లరి, మనమే అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. ఏంటో ఎప్పటికి పోతాయో ఈ బాధలు, ఎప్పుడు గట్టెక్కుతాయో. పొద్దున్నే లేవటం ఆలస్యం. ఒకవైపున ఉరుకుల పరుగుల జీవితం, ఉద్యోగాలకు వెళ్ళాలి. పీరియడ్స్ వచ్చినా సుఖం ఉండదు. ఉద్యోగం మానేస్తానంటే నువ్వు ఉద్యోగం మానేస్తే ఎలారా, నువ్వేం కష్టపడుతున్నావు అని నేను అనను. ఎందుకంటే ఇద్దరం కలిసే కష్టపడదామని పెళ్ళికి ముందే అనుకున్నాం కదా. పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలా లేదా? ఒకవైపున పనమ్మాయి ఉందే, మరొక వైపున నేను అందుకుంటానుగా ఏదైనా పని ఉంటే అని చెప్తాడు. అది కాదు అవి అంటే ప్లీజ్ రా, రేపొద్దున పిల్లల కోసం ఇంకా మనం చాలా పోగు చేయాలి. ఇప్పటికి మనం ఒక 10% కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం జాగ్రత్త చేయలేదు అనుకుంటాను నేను. రేపు వాళ్ళు ఏ 5-6 కోట్ల రూపాయల చదువులు చదివి పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టాలనుకుంటే మనం అన్నిటికీ అందుబాటులో ఉండొద్దు అనేసరికి ఆ అమ్మాయికి విసిగేసిపోయి ఒక్కోసారి పట్టించుకోదు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచే ఒకవైపున వంటింట్లో హడావిడి. ఎంత పనమ్మాయి ఉన్నా పై పని చూసుకుంటుంది కానీ అన్నిట్లో చేతులు పెట్టలేరు కదా. ఒకవైపున మమ్మీ నా హోంవర్క్ బుక్స్ చేసి ఎక్కడో పడేశానని ఆ హోంవర్క్ బుక్స్ అన్నీ చెక్ చేసి బ్యాగ్లో సర్దాలే. మరొక వైపున లంచ్ బాక్సులు, మరొక వైపున బ్రేక్ఫాస్ట్లు, మరొక వైపున వీళ్ళ స్నానాలు, అమ్మ జడయ్యని, నాన్న తలదువ్వని. ఒకవైపున నా షూ ఎక్కడుంది, నా టై ఎక్కడుంది, నా బ్యాడ్జ్ ఎక్కడుంది, నా బెల్ట్ ఎక్కడుంది, డైరీస్
సైన్ చేయలేదు. ఇలా పొద్దున్నే హడావిడే అయిపోయిన తర్వాత అలా పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి ఆఫీస్కు వెళితే వర్క్ చేసి అలిసిపోయి వచ్చేటప్పుడు మళ్ళీ తన్ని పిక్ చేసుకొని వస్తాడు భర్త. పిల్లలకు అవి ఇవి అని తీసుకొని వస్తారు. ఈలోపు ఇల్లంతా వీరంగం చేసి ఉంచుతారు పిల్లలు. అయిపోయిందిలేమని అలా ఇంటికి వచ్చే కూర్చోటానికి లేదు. మళ్ళీ రాగానే పిల్లాడి గొంతెమ్మ కోరికలు, పీరియడ్స్లో ఉన్నానమ్మా, ఒంట్లో బాలేదమ్మా. పిల్లల్ని తను విసుక్కోదు. వాళ్ళు 10 రకాలు అడిగితే చెరో రకమైన వండి పెడతాను, నాకు కొంచెం బాలేదమ్మా, తగ్గాక చేసి పెడతానర్రా అంటే తండ్రిని పట్టుకొని ఏడ్చేస్తారు. దాంతో అవినాష్ అలుగుతాడు. నేను రాత్రికి నీ కాళ్ళు ఒత్తుతానుగా, నీకు హాట్ ప్యాక్ పెడతానుగా, కూల్ ప్యాక్ పెడతానుగా, చెయ్యిరా ప్లీజ్ అనే బతివిలాడతాడు. దాంతో వాళ్ళకి చస్తా బతుకుతా ఆ అమ్మాయి విసుక్కుంటానైనా అవన్నీ వండి పెట్టాల్సిందే. జీవితం ఏంటనేది ప్రియకి ఒక్కోసారి అర్థం కాదు. అవి ప్రేమతో పిల్లలు రేపు ఎలా తయారవుతారా అనే భయమే ఆ అమ్మాయిలో పెరిగిపోవటం మొదలైంది. ఈ పరిస్థితి భగవంతుడా ఎలాగైనా మార్చు అనుకుంటూ ఉండగా భర్త బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని వచ్చాడు. వచ్చేసరికి పిల్లలిద్దరూ అలా కూర్చుంటే రెండర్రా వేడివేడిగా ఉంది తిందురుగానంటే పోవయ్యా, ఎవడో నీకోసం వెయిట్ చేస్తా కూర్చుంటాడో, ఆకలేసిందే, మమ్మీ చాలా ఐటమ్స్ చేసి ఉంచింది కదా, దాంతో అవి తినేసాము అంటే రెండమ్మ బెడ్ టైం స్టోరీస్ చెప్తాను అన్నాడు. మేమేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నావా యూజ్లెస్ ఫెలో అని ఎంత మాట పడితే అంత మాటే. తండ్రికి తల్లికి విలువలు ఇవ్వటాలేమీ ఉండవా పిల్లలు, స్టూపిడ్ ఫెలో, ఈడియట్, ఇంత ఏజ్ వచ్చింది నీకు అది కూడా తెలియదని చెరుకు గదిలోకి వెళ్ళి ఏసీలు వేసుకొని పడుకుండిపోయారు. వెళ్ళి పిల్లల్ని ముద్దు పెట్టుకొని దుప్పట కప్పుకొని వచ్చి మన ఇద్దరం తిందాం రారా అంటే ఛీ అని ప్రియ తను కుక్ చేసినవి తింటే తెచ్చిన వాటిని వేస్ట్ చేయటం ఎందుకని ఫ్రిడ్జ్లో సర్దుకొని వచ్చి తిని బెడ్రూమ్లోకి వచ్చి కూర్చున్న తర్వాత ప్రతిరోజు అకౌంట్స్ చూసుకుంటాడు. ఏదో ఆఫీసే కాదండోయ్, పిల్లకి ఎంత పోగు చేశాను, పిల్లాడికి ఎంత పోగు చేశాను, ఇంకా పిల్లకి ఎంత చేయాలి, పిల్లాడికి ఎంత చేయాలి, ఈ సంవత్సరం ఏ ట్రిప్పులు పిల్లలు అడిగారో వాటికి ఎప్పుడెప్పుడు టికెట్లు ఫ్రీగా ఉంటాయి, ఎక్కడెక్కడ బ్రహ్మాండమైన 5 స్టార్ అకామిడేషన్లు ఉంటాయి, అవన్నీ వెతుక్కుంటూ కూర్చుంటాడు. అయిపోయి ఏ అర్ధరాత్రి 1:30కో 2:00కో అలా నడుం వాల్చి పడుకునేదే. జీవితం ఏంటో ఒక్కోసారి అర్థం కానంత బందిఖానాలో ఇరుక్కుపోయినట్టు అనిపించి ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈలోగా పుట్టింటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ప్రియకి. అమ్మ కాస్తైనా ఆలోచించవే, మేమనేవాళ్ళం బతికున్నామని, నిన్ను కన్న తల్లిదండ్రులమే, నువ్వు రాలేదని మీ నాన్న అలిగి అటకెక్కి కూర్చున్నాడు. తమ్ముడు పెళ్ళికొచ్చావు, ఆ తర్వాత 5 సంవత్సరాలైంది, ఇప్పటికి పుట్టింటి మొహం చూడక చుట్టాలు పక్కాలు చుట్టుపక్కల వాళ్ళు ఉమ్ముతున్నారే మా మొహం మీద. మీ అమ్మాయి ఏమైనా అబ్రాడ్లో ఉందా, అల్లుడు కూతుర్ని తీసుకొని రావలసిన బాధ్యత లేదా అని నీ తమ్ముడు రోజుకు 100 సార్లు అక్కుంటే అలా ఉండేది ఇలా ఉండేది అంటున్నాడు. నీ మరదలు వసుంధర వదినొస్తే బాగుండేదని ఆ అమ్మాయి సీమంతానికి నువ్వు రాలా, మొదటి బిడ్డ పుట్టినప్పుడు నువ్వు రాలా, ఇప్పుడు రెండో సీమంతానికి రాలా, రెండో బిడ్డ కూడా పుట్టేసిందే, రెండో బిడ్డకు కూడా అన్నప్రాసన జరగబోతోంది, ఎప్పటికి కూడా మేనత్తగా నువ్వు రాకపోతే ఏమైనా పరువేనంటావా చెప్పు, పిల్లల్ని తీసుకొచ్చి మాకు చూపించి ఎన్నాళ్ళైందే, మేము వద్దామంటేనేమో ఆ దిక్కుమాలిన సిటీలో మీ నాన్న ఒక్క నిమిషం పట్టుమని ఉండలేడు, పైగా మీ ఆయన పిలవలేదనే రోషం. మీ నాన్నకి ఫోన్ చేస్తే పిల్లలు మాట్లాడరు, ఫోన్ చేస్తే నీ మొగుడు మాట్లాడరు, ఎప్పుడు చూసినా మీ ఆయన పనిలో ఉన్నాడంటావు, పిల్లలు చదువుకుంటున్నారు ఆడుకుంటున్నారు, ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు అంటావు, నువ్వే మాట్లాడతావు, ఏందే మాకు ఈ వీడియో కాల్స్ తిప్పలో, ఏంది చెప్పమ్మా, ఇలాగే చేస్తే బంధాలు తెగిపోవా, నువ్వైనా రావద్దా అల్లుడిని పిల్లల్ని తీసుకొని, అలా మెదలకుండా ఊరుకుంటావా ఏమిటే, నిమ్మకి నీరెత్తినట్టు, నలుగురిలో ఎంత ఆక్షేపణ చెప్పు, వాడికి మాత్రం నీ మీద అక్కయ్య అనే మమకారం ఉండదా, రాను మనుషుల్ని మర్చిపోయేలాగా తయారవ్వకూడదమ్మా, నిజంగా నువ్వేమైనా విదేశాల్లో ఉన్నావా, అలా ఉన్నవాళ్ళు కూడా ఏడాదికో 2 ఏళ్లకో కనీసం అమ్మా బాబులకి ఒక 10 రోజులు 20 రోజులు వచ్చి ముఖాలు చూపించి పోతున్నారు. 5 ఏళ్ళు అయిపోయిందే నువ్వు పుట్టింటికి రాక, ప్రతి సంవత్సరం వచ్చి పసుపు కుంకాలు పెట్టించుకొని వెళ్ళాలి, దానికి రాకపోతంటివే, కనీసం తమ్ముడు పెళ్ళాము కడుపుతో ఉంది పిల్లలు పుట్టారంటే మేనత్తగా చూడటానికి రావద్దా,
అమ్మ, ఏమనుకుంటారు చెప్పు నలుగురు అనేసరికి బాధ అనిపించేసింది ప్రియకే. దాంతో వస్తానమ్మా అని చెప్తే, అబ్బాయిని పిల్లల్ని తీసుకొనిరా, నా మాటగా చెప్పు, పోనీ నన్ను చెప్పమంటావా, వద్దులే నేనే చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి కూర్చుంది. ఏంట్రా అన్నాడు అవినాష్. అమ్మ ఫోను అందే. అంటే ఏంటంట, అందరూ బాగున్నారా అన్నాడు. వాళ్ళకేమైంది, బాగానే ఉన్నారులే కానీ ఇలా మహేష్కి 2 పిల్లలు పుట్టారు తెలుసా. అవునా అన్నాడు. మహేష్ పెళ్ళానికి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు నీ చెప్పా, నో యూస్, సీమంతానికి వెళదామన్నా వెళ్ళా, అప్పుడు ట్రిప్పుకు వెళ్ళాలన్నావు, ఆ తర్వాత కన్నప్పుడు ట్రిప్పుకు వెళ్ళాలన్నావు, ఆ తర్వాత వాళ్ళ పిల్లల అకేషన్లకు ట్రిప్పులకు వెళ్ళాలన్నావు, ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు చెప్పాను, నీ కూతురు ఏదో గొంతెమ్మ కోరిగిందని ఎక్కడో స్టేట్స్కి వెళ్ళాలని చెప్పి తీసుకుపోయావు, ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంకో డెలివరీకి పోనీ వెళదామంటే నీ కొడుకు ఏదో అడిగాడని ఇంకో చోటకి తీసుకుపోయావు, ఇప్పుడు రెండో బేబీకి కూడా అన్నప్రాసన అంట, ఇక మేనత్తగా నేను వెళ్ళకపోతే ప్రపంచం కాండ్రిచ్చి ఉమ్ముద్ది అవి నన్ను, ఏంటిదంతా చెప్పు, పిల్లలకు కూడా అమ్మమ్మ తాతయ్యని చూడాలనే ఉన్నా లేకపోయినా తీసుకెళ్ళి చూపించొద్దా, ఎన్నేళ్ళు అయిపోయింది, నాన్న నా మీద అలిగాడంట, తమ్ముడు రోజు నన్ను తలుచుకుంటున్నాడంట, అమ్మ తెగ బాధపడుతుంది, మరదలు లేనొస్తే బాగుంటుందని రోజు 10 సార్లు అంటుందంట, చుట్టాలు బంధువులు అందరూ అంటున్నారంట, నీకు ఫోన్ చేస్తేనేమో నువ్వు మాట్లాడవు, పిల్లలు మాట్లాడరు, నేను ఒక్కదాన్ని మాట్లాడాలి, పద వెళదాం పిల్లల్ని తీసుకోనంటే, సారీరా, ఒకవైపున మన పిల్లలకి ఎగ్జామ్స్, నేను దగ్గరుండే వాళ్ళకి హోంవర్క్లు అవి చేయించి చదివించకపోతే మన పిల్లల గురించి నీకు తెలియందేముంది, వాళ్ళ ఏమైనా పిహెచ్డి ఎగ్జామ్సా, లేదురా, దానికి తోడు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ నాన్న అనవసరమైనటువంటి చాదస్తపు క్లాసులన్నీ పీకుతాడు పిల్లలకే, ఇక మీ అమ్మగారు నోటుకి ఏదొస్తే అది, మనసులో ఏది ఉండదో బడబడా అనేయటమే, ఇక మీ తమ్ముడు చూస్తే అడ్డమైని కొనిపెడతాడు, మీ మరదలు అతిగారాపం చేసి అవి ఇవి అని వండి పెట్టి తినలేదని అలుగుతారు వాళ్ళు, ఎందుకు అలాంటి కంజెస్టెడ్ మనుషుల మధ్య నా పిల్లలు ఉండలేరు, నాక ఒకవైపున నేను ట్యూషన్ చెప్పే పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి నువ్వు వెళ్ళొచ్చేరా బంగారం అన్నాడు. ఆ అమ్మాయికి ప్రాణం విసుగొచ్చింది, చిరాకు వచ్చింది, బాధ వచ్చింది, ఏది ఏమైనా ఇక వెళ్ళక తప్పదు కదా అనే దాంతో, మొగుడేమైనా మంచోడు కాదా, చాలా మంచోడు, తను కొడతాడా లేదు, తిడతాడా లేదో, ఎంత ప్రేమిస్తాడో వెలకట్టలేదు తను కూడాను, ఇక అర్థం చేసుకోవటంలో ఒకటే, ఈ మూర్ఖుడికి ఎంత చెప్పినా అర్థం కాదు, వీడి చాదస్తం అనుకొని మళ్ళీ బయట ఫుడ్ తింటే హెల్త్లు నాశనం అవుతాయని ఒక రోజంతా సెలవు పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిండి వంటల దగ్గర నుంచి చికెన్లు, మటన్లు, ఫిష్లు, ప్రాన్స్లు, దానికి తోడు మ్యారినేషన్స్ అన్నీ ప్రిపేర్ చేసి, వెజ్జుల్లో నిలవుండేవి, నాన్ వెజ్జుల్లో నిలవుండేవి పికిల్స్ అన్నీ రెడీ చేసి ఫ్రిడ్జ్లో సర్దే, రైస్ ఒక్కటి పెట్టుకోండి, పాలు వస్తే వేడి చేసుకొని తాగండి, దోశ పిండి, పూరీ పిండి, చపాతీలు హాఫ్ కాల్చి పెట్టాను, బ్రెడ్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, అన్నీ రీఫిల్ చేసి వెళ్తున్నా, ఫ్రిడ్జ్ అంతా ఫ్రూట్స్ ఉన్నాయి, నేను వెళ్తే ఒక వారం రోజులు రాను, జాగ్రత్తగా ఉండండి, పిల్లలతో డాడీని విసిగించొద్దు అని పదే చెప్పి ఒట్టి చేతులతో ఎలా వెళుతుంది అని తమ్ముడు పిల్లలిద్దరికీ ఇక చెరో 1,00,000 రూపాయలు పెట్టి వాళ్ళకి చైన్లు తీసుకొని ఇక అమ్మ నాన్నలకి, తమ్ముడు భార్యకి, పుట్టిన పిల్లలకి బట్టలు తీసుకొని, ఇక్కడ దొరికేటటువంటి స్పెషల్ స్వీట్స్, ఫ్రూట్స్, పిల్లల కోసం బొమ్మలు అన్నీ తీసుకొచ్చారు మొగుడు పెళ్ళాం, అవన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి మొగుడు ట్రైన్ ఎక్కించాడు. ఆ తర్వాత జాగ్రత్త అని 100 సార్లు చెప్పి, ఫోన్లో ఉండని, పవర్ బ్యాంకులు 4 పెట్టి ఉంచానని, ఫుల్ ఛార్జింగ్లో ఉన్నాయని, నువ్వు జాగ్రత్తగా ఉండని, టైంకు తినని, టైంకు పడుకో అని, గంగని రమ్మన్నానని, పనిచేసి వెళ్ళొద్దని, టెన్షన్ పడొద్దని, నాకేదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చెయ్యని, వెంటనే తగలడతానని, ప్రతి ఆడపిల్ల బహుశా ఇంతేనేమో, సంసారాలు అయిపోయి పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత అనుకుంటూనే బాయ్ అని చెప్పి మొగుడిని ముద్దు పెట్టుకొని పంపించింది. ఆ తర్వాత ఇక అలా కొన్ని గంటల జర్నీ తర్వాత పుట్టింటి ఊరికి చేరుకుంది.
ఇంటికి వెళ్ళగానే తల్లి ఎదురొచ్చి దిష్టి తీసింది. పర్వాలేదేమే, గుర్తున్నావు ఇంకా, మేము ఇంటి దారి బాగానే గుర్తుందనేసరికి తమ్ముడు ఎదురొచ్చి లగేజీలన్నీ తీసుకొని పక్కకి పెడుతూ, ఏ అక్క దారి మర్చిపోకుండా ఇంటికి చేరుకున్నావే, ఒకవేళ నాన్న నేను స్టేషన్కి రావాల్సి వస్తుందేమో, మన ఇల్లు ఇటని నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడని గుర్తు చేయాల్సి వస్తుందేమో అనుకున్నావు. ఒరే ఎందుకురా, రాక వస్తే మోసేస్తారు. బాగున్నావా వదినా అని వసుంధర పలకరిస్తే, బాగున్నానమ్మా, వీడి కోపం ఏమీ తగ్గలేదు. మీ తమ్ముడు గురించి నీ తెలీదా వదినా అనేసరికి, లోపలికి రావే కాళ్ళు కడుక్కో అంది అన్నపూర్ణ. ఇంతకీ అల్లుడేడే, పిల్లలేరి అనేసరికి, ఎక్కడమ్మా, వాళ్ళ ఆయనకి ఎక్కడా లేని బలుపు గదే వాడికి, నేను ఫోన్ చేస్తే పలకరించడు వాడు, దీని పిల్లల్ని కూడా వాడికి తగినట్టే పెంచుతున్నాడుగా, కనీసం దీన్ని కని వాడికి ఇచ్చి కన్యాదానం చేశానని నా మీద వాడికి అభిమానం ఉందా, అల్లుళ్ళనే ఎదవలందరినీ పొడిచి చంపేయాలి అని అలి కూర్చున్నాడు మోహన్ రావు. నాన్న అక్కడ అతనేమీ సుఖపడి సావట్లేదులే నాన్న, నేనే ఏదో కష్టపడిపోతున్నానని నీకు అబద్ధాలు చెప్పలేను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పిల్లల కోసమని కష్టపడి సస్తానే ఉన్నాడు. మళ్ళీ ఎందుకు నాన్న నువ్వు కూడా తిట్టిపోస్తావు. అబ్బో, నీ మొగుడికి ఫోన్ చేసి పలకరించాలంటే ఎంత గౌరవజనమే, ఆడికి అనకూడదు, పెళ్ళప్పుడు ముచ్చు సచ్చినోళ్ళలాగా ఉన్నాడని నిన్నిచ్చి చేశాను దొంగ సచ్చినోడు అనేపాటికి నాన్న అంటే, అబ్బా ఊడుకుందువో, దాని మొగుడిని దాని ముందే తిడతావు, రోజు పొద్దున సాయందా తిడతానే ఉంటావుగా నా దగ్గర, అది వెళ్ళాక మళ్ళీ తిట్టుకుందు కానీ ఊరుకో అందే అన్నపూర్ణ అనేసరికి అవన్నీ విన్న ప్రియ, నా మొగుడు ఇక్కడ కూడా వేయించుకుంటున్నాడు అనమాట అక్షంతలు అనుకొని, ఇక అలా స్నానం చేసి వచ్చి కూర్చొని తమ్ముడి పిల్లల్ని దగ్గరికి తీసుకొచ్చిన చైన్లు పిల్లల మెడలో వేసి అమ్మ నాన్నలకి తమ్ముడికి తమ్ముడు పిల్లలకి భార్యకి బట్టలు ఇచ్చిందే. ఇస్తే ఇక నాకేం వద్దులే, వాడు రావద్దంటే కాళ్ళు గడి కన్యాదానం చేశాననే పాటికి ఒళ్ళు బలిసి వాడొచ్చి నా కాళ్ళకి దండం పెట్టి, పిల్లల్ని తేవద్దంటే నువ్వు, పిల్లలకి ఎగ్జామ్స్ నాన్న, పిహెచ్డి చదువుతున్నారేమే నీ పిల్లలు, మరీ కాపోతేనో వాడి పిల్లల్ని తీసుకొచ్చి మామయ్య గారు బాగున్నారా, అత్తయ్య గారు బాగున్నారా అని వాడి గదంటే మాకు ఈ బట్టలు పెట్టాలి, బట్టలకి లేక తిండికి లేక గతి లేక సస్తున్నామా, వాడు రమ్మనమనలేదనే మీ ఇంటికి కూడా మీ గడప కూడా తొక్కట్లేదు నేను, అందుకే నీ కొంపకు కూడా రావట్లేదు నేను అంటే, ప్లీజ్ నాన్న నేను మీతో గడుపుదామని వస్తే నువ్వెందుకు నాన్న అవినాష్ని తిడతావు, నాన్న అవినాష్ చెడ్డోడు కాదు, ఆ రోజు నువ్వే కదా నాన్న నేను పెళ్లి చేసుకుంటానన్నానా, ఉద్యోగం చేసుకుంటానంటే కాదు, ఒడ్డు పొడుగు బాగున్నాడు, ఎంక్వైరీ చేసాం, చెడు అలవాట్లు లేవు, ప్రేమాయణాలు లేవు, బంగారు కొండ మరుమల్లె దొండ, అప్పటికి 100 సంబంధాలు చూశాడు ఆ దొండ పండు, ఆ 100లో నేను బెటర్నని నన్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాడనే ఓ గెంతుకుంటూ, నువ్వేగా నా ఇష్టాలను అడిగే చేసావా, మరి ఎందుకు చేశా, అలాంటప్పుడు పెళ్లి చేయకుండా నీ దగ్గరే ఉంచేసుకుంటే శుభ్రంగా వీడినే వేరు పెట్టి నేనే కొడుకునయ్యేవాడిని కదా అంది ప్రియాంక. వీటికేం తక్కువ లేదులే, ఆడపిల్లలు అన్నాక ఏదో అనుకుంటాం కింద మీద పడే, సావని ఈసారి రాకపోతాడా ఏంది అనేపాటికి, ఈసారి వస్తే నిజంగానే గుంజి కొట్టునానా, నేను అడిగానా నీ అల్లుడినే, నీ అల్లుడు నీ ఇష్టం అనేసింది ప్రియ. కూతురు వచ్చిందనే దాంతో ఇక అన్నపూర్ణమ్మ పల్లెటూరే కదా వాళ్ళదే, ఇక కొడుకు అక్కడి నుంచే రోజు సిటీకి అప్ అండ్ డౌన్ కారులో జాబ్కి వెళ్ళొస్తూ ఉంటాడు మహేష్. అక్కొచ్చిందనే సంబరంతో ఇక తమ్ముడు అవని ఇవని తీసుకొచ్చే మోహన్ రావు పెళ్ళొచ్చిందని అలా వెళ్ళి చక్కగా కాలువలో చేపలు పట్టించుకొచ్చి నాటుకోళ్ళు కోయించి మటన్లు వండించి కూతుర్ని నెత్తెన పెట్టుకొని చూసుకున్నారు. రాక వచ్చిందని వదిన వసుంధర గోరింటాకులే పెట్టిందా, వదిన ఇది వదిన అది అని అసలు పిల్లల్ని ఆ అమ్మాయి ఒళ్ళోనే వదిలిపెట్టి పిల్లలతో ఆడుకుంటూ మొగుడికి ఫోన్ చేసిందే, వీడియో కాల్లో మాట్లాడుకుంది, పిల్లల గురించి బాగానే ఉన్నారని చెప్పాడు. వచ్చిన 2 రోజులు, ఆ తర్వాత ఇప్పటికే 4-5 రోజులు అవుతుంది. కంగారేస్తుంది, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, మనిషి ఫోన్ చేయలేదేందే, ఈ మానవుడు పెళ్ళాన్ని మర్చిపోయాడా ఏందే, కొంపతీసే ఇక తండ్రి పిల్లలు కలిసి ఎటన్నా ట్రిప్పుకు చెక్కేశారా నేను ఇటు వచ్చానని, ఏమో ఈ మంద నా కొంప ఏం కొల్లేరు చేస్తున్నారోనమ్మా అంటే, కొంపదీసి చెన్నిళ్ళు పెట్టాడేమే అందే అన్నపూర్ణ. ఉన్న ఇల్లు చూసుకోవటానికి నన్ను లేదు కానీ నీ అల్లుడికి ఒక గతి, ఇక చెన్నెళ్ళు కూడాను నీ అల్లుడికి పొద్దున్నుంచి సాయంత్రం దాకా చాకరీలు చేసి వచ్చి ఒళ్ళు బులిసిపోయి నా మీదే నెలకోసారి కూడా చెయ్యేసి దిక్కు లేదు, మళ్ళీ నీ అల్లుడికి చెన్నెళ్ళు ఒకటి, చిచ్చి అలాంటోడు కాదులే
అబ్బో నీ మొగుళ్ళో చాలా మ్యాటర్ ఉంటుంది, వాడిని నేను అసలు నమ్మను, నువ్వెన్నైనా చెప్పు అన్నాడు మోహన్ రావు. నాన్న బాగా పగబట్టిస్తావు నా మొగుడు మీద. లేదు నాన్న, కాకపోతే ఏ ట్యూషన్లో కూర్చున్నాడో, తిన్నారో తినలేదో, ఆఫీస్ పనుల్లో పడిపోయాడో, పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళాడో, ఈ పిల్లల ఫోన్ ఏమైనా పగలగొట్టారో, ఏం జరిగిందో ఏంటనే కంగారు. అవునక్క, వచ్చేదానివి పిల్లల్ని తేలేదేమే, వాళ్ళల్లరి మీరెక్కడ భరిస్తారా, నాటకాలు వేయబాకవే, పిల్లలన్నాక అల్లరి చేయరా, నీ పిల్లల్ని మా దగ్గరికి తెచ్చేదేంటని ఉంటాడు నీ మొగుడు, వాడిని ఈ చేపని కోసినట్టు కోసి ఉప్పు కారం పెట్టి ఏపాలనుంది నాకు. అదేదో పెళ్లిలో ఏపేస్తే పోయేది నాన్న, కంట్రోల్లో ఉండేవాడు, నువ్వు అప్పుడు ఏపక్ గదిలా తయారయ్యాడు అన్న తర్వాత ఉప్పు చేపను ఎండేసినట్టు ఎండేయాలందా అన్నపూర్ణ. ఈసారి వస్తాడులేమ్మా, ఎండెద్దుగానిలే అన్నా. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి మావయ్య, నువ్వు కూడా ఏంటి వదినా అంటే, పర్లేదులేమ్మా, అల్లుడి మీద ఆ మాత్రం వాళ్ళకున్న కచ్చని కడుపారా, నా ముందుగా అయితే ఎవరి ముందు తిట్టుకుంటారు తిట్టుకొని అన్నవి. మరి నేను బయలుదేరిపోతాను రా, వచ్చి వారం రోజులైంది అంటే ఎక్కడికి వెళ్ళేది అని ఇంకో 3 రోజులు ఆపేశారు ఆ అమ్మాయిని. ఆపేసి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఏమి పుట్టింటి దగ్గర నుంచి దోచుకెళ్ళే రకం కాదు. వసుంధర అమ్మ నాన్నలు వచ్చి, అయ్యో మా తల్లి పెళ్ళైన 5 ఏళ్లకు వచ్చావా అమ్మ చూడటానికని అవని ఇవని ఆవిడ వస్తూ పట్టుకొచ్చింది వసుంధర తల్లి ప్రియ కోసం. ఇక్కడ అన్నపూర్ణ కాస్త ఆవకాయ పచ్చడి, ఒడియాలు, వెళ్ళగానే వంట ఏం చేస్తావని కాస్త నాన్ వెజ్లో ఆవగిల్లేసి కొన్ని నాన్ వెజ్ పికిల్స్ అయ్యి ఇయ్యి పట్టి, అలా లేదు ఇలా లేదు అనే మొత్తం అందరూ కలిపి చుట్టుపక్కల బంధువులు వాళ్ళు వీళ్ళు రాక వచ్చిందనే దాంతో ఒక 5 అట్టపెట్టెలకి చేసి పెట్టారు. మొత్తానికి ప్రియాంకకే కూతురికి పట్టుచీర తీసుకొచ్చాడు మోహన్ రావు, ఒక 15,000 పెట్టి, తమ్ముడు అక్కకి ఒక 10,000 పెట్టి, బావకి అక్కకి బట్టలు తీసుకొస్తే, అన్నపూర్ణ నీ మొగుడికి పిల్లలకు కూడా బట్టలు తెచ్చామమ్మా అని అవన్నీ పెట్టి, ఎందుకమ్మా ఇవన్నీ అన్నా, రాక వచ్చావే 5 ఏళ్లకి పసుపు కుంకాలు పెట్టించుకెళ్ళవు అన్న తర్వాత అన్నీ సర్ది రైల్వే స్టేషన్ దాకా వచ్చి ముక్కు చీదిపోసి అవినాష్ని అష్టోత్తరాలు శతనామాలు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా చదివి ఇక పిల్లల్ని కూడా తిట్టిపోసి మొత్తానికి అన్నీ ట్రైన్లో సర్ది, అక్క ఇదిగో టికెట్టు జాగ్రత్త, దిగ్గానే కూలీని పిలు, బాగా వచ్చేస్తాడుగా స్టేషన్కి, ఏమో రా ఫోన్ ఎత్తట్లేదో సెకండ్ సెటప్ పెట్టాడేమోనే అని నవ్విచ్చి, మీ బావు బతుకు కదోటే తక్కువలే అన్న తర్వాత జాగ్రత్త అక్క అని కౌగిలిచ్చుకొని, జాగ్రత్త వదిన అంటే పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, కోపం తగ్గించుకో, వస్తువునే మనకరా అన్నాక తల్లిని తండ్రిని కౌగిలించుకొని ఏడవద్దని చెప్పి ఇక వెళుతూ అన్నట్టు మర్చిపోయానర్రా, నాకు గుర్తే లేదు అంటే, ఏమిటమ్మా అన్నారు అమ్మా నాన్నలో. ఇదిగో పిల్లలిద్దరికీ కలిపి మీ అల్లుడు ఇదిగో చెరుకు 5 లక్షల రూపాయలు చెక్కు వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ వేయమనమని పోస్ట్ ఆఫీసులో ఇచ్చాడు, నా మతి మరపు మండ మర్చిపోయానని మహేష్ జేబులో కుక్కేసింది ప్రియ. చెక్కులు నిజంగానే ఇచ్చాడు, అవి ఆ విషయం ఇప్పుడు దాకా గుర్తులేదు. అల్లుడిని దరిద్ర పెదవనుకోవాలా, లేదంటే సుంఠ సన్నాసి అనుకోవాలా, అదేదో వాడే వచ్చి 10 మందిలో ఇవ్వచ్చు కదే పనికిమాలినోడు అంటే, పోనీలేదు ఇక అబ్బాయి ధోరణి అంతేనో పనికిమాలినోడు, ఏం చేద్దాం అంద అన్నపూర్ణ. అత్తయ్యా అని వసుంధర అంటే, బావకి బ్రెయిన్ ఉండదు అసలు, అమ్మ బాబోయ్ నలుగురే అక్క తమ్ముడు అమ్మ నాన్నలో అనేసి ఆ అమ్మాయి నవ్విందే. ఆ తర్వాత ఇక ప్రియ బయలుదేరి కొన్ని గంటల తర్వాత తిరిగి వాళ్ళ ఊరికి చేరుకున్న తర్వాత ఫోన్ మీద ఫోన్ రైల్వే స్టేషన్లో కొడితే సేమ్ స్విచ్ ఆఫ్. ఎక్కడికి సచ్చారు ఈ మందని కడుపు మండిపోయి కూలీని రమ్మనమని అన్నీ ట్యాక్సీలో సర్దించుకొని ఆ తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకుంది. వాచ్మెన్ని పిలిచి ఇవన్నీ లిఫ్ట్లో ముందు పైకి చేర్చమని వెనకాల తను వెళ్ళి గుమ్మం ముందు నుంచోనే బెల్లు కొడితే తలుపు తీరే పనమ్మాయి గంగకు ఫోన్ చేస్తే, మీరు వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ 2 రోజులు నేను పనికి వెళ్ళాను, 3వ రోజు నుంచి నన్ను పనికి రావద్దన్నారుగా అమ్మ మీరు అయ్యగారు లేరని పిల్లలు నా మొహం మీదే తలుపు కూడా తీయకుండా కిటికీలోంచి చెప్పి కిటికీ లాగేసుకున్నారుగా అంది గంగ. అనేపాటికి అవునా ఈయనెక్కడికి వెళ్ళాడు పిల్లల్ని ఇంట్లో పెట్టి అని ఆపకుండా బెల్లు కొడుతూనే ఉంది ఒకవైపు నుంచి ప్రియ. ఇంతటితో బంధాల విలువ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జె. ఆమ్ని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.